హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం మాట్లాడుతున్న మూవీ పేరు వచ్చేసి దండోరా. సో ఫ్రెండ్స్, మనము గత 3-4 డేస్ నుంచి ఒక పెద్ద లైక్ ఒక స్టోరీ చూస్తున్నాం ఉమెన్స్ డ్రెస్సెస్ మీద. శివాజీ, ఏదైతే మన యాక్టర్ శివాజీ గారు ఉన్నారో, ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో చేసిన ఒక పెద్ద కమెంట్. ఆ కమెంట్ చినికి గాలి వానైనట్టు లైక్ అలాగే సంబంధం లేని ఇంకొక వ్యక్తి, యూట్యూబర్ అన్వేష్, ఆయన ఇన్వాల్వ్ అయ్యి అతను ఏదో సపోర్ట్ చేద్దాం అనుకొని అతను ఇరిక్కిపోవడం, లైక్ అంతా గందరగోళంగా అవుతుంది. మనం ఆలోచిస్తుంటే నాకు మొన్న వేణుస్వామి ఉంటాడు కదా, అతన్ని చాలామంది ట్రోల్ చేస్తారు అండ్ అతను జాతకాలు చెప్తారు. అండ్ అతను నేను ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను కలవడం జరిగింది, అంటే ఆన్లైన్లో. మా మిస్సెస్ జాతకాలు బాగా నమ్ముతుంది. సో తను వేణుస్వామిని కాంటాక్ట్ అయింది ఇలాగే. అప్పుడు అతను అంత ఫేమస్ అయినప్పుడు తను కాంటాక్ట్ అయ్యి మేము కూడా కొద్దిగా తనతో మాట్లాడాం. మరి అతను నాకు ఇవన్నీ సెలబ్రిటీస్ అవి చెప్పడం కాకుండా నాకు అతను చెప్పిన విధానం, పూజ చేసిన విధానం అయితే నాకు నచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, నేను ఒక హిందూ సాంప్రదాయంలో ఉన్నప్పుడు నేను గుడ్డిగా నమ్మేస్తాను, రైట్? ఎందుకంటే నాకు ఆ పూజలు పునస్కారాలు అవన్నీ తెలియదు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఇది నేర్పించింది ఏంటంటే పండితులని, అంటే వేద పండితులని, మనకంటే పూజలు వచ్చిన వాళ్ళని నమ్మాలి, వాళ్ళకి లైక్ మనం మర్యాద ఇవ్వాలి. లైక్ ఇవ్వకుండా పర్లేదు కానీ మనం అవమానం చేయద్దు. సో దట్స్ వాట్ మై పేరెంట్స్ ఆర్ మై ఫ్యామిలీ థాట్ మీ. అండ్ నేను అలాగే అతనికి రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ అతను ఇతని గురించి ఎందుకు చెప్తున్నాను ఈ దండోరా విషయంలో అంటే, ఆయన మన జాతకాల్లో చెప్పేటప్పుడు చెప్పాడు, ఈ ఇయర్స్ ఈ మకర రాశి సంథింగ్ ఏదో చెప్పుకుంటే ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఊరికే కాంట్రవర్సీలో ఎదిగిపోతారు. అతను ఎన్ని ఇంటర్వ్యూస్ చూసినా అతను ఇదే చెప్తున్నాడు అనమాట, వేణుస్వామి. సో ఇదంతా ఈ గందరగోళం, ఈ శివాజీది ఇదంతా చూస్తే నాకు వేణుస్వామి కరెక్ట్గా చెప్పాడు కదా మళ్ళీ అని అనిపించింది. సో ఇదంతా పక్కన పెట్టేసి దండోరా గురించి అయితే మాట్లాడదు. సో ఫ్రెండ్స్, దండోరా సినిమా అసలు శివాజీ గారు అది అనడం, ఈ యూట్యూబ్ కాంట్రవర్సీ ఇదంతా జరగడం అనేది పబ్లిసిటీ కోసం అని చెప్తారు. బట్ ఈ సినిమా చూసాక మీరు అవుట్ ఈ సినిమా చూసాక మీరు ఏమనుకుంటారంటే, శివాజీ గారు లైక్ ఈ సినిమా కోసము చేయాల్సిన పని లేదు, బికాస్ ఈ మూవీకి అంత వర్త్ ఉందని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మూవీ చూసాను ఫ్రెండ్స్. మూవీ చూసి నేను ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు మన తెలంగాణలో చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బల్గం, రైట్? అండ్ ఆ బల్గం కేటగిరీ, బల్గం కొద్దిగా కామెడిక్ జానర్లో ఒక చావు పరంగా ఉంటాయి. ఇది కూడా ఒక చావు పరంగా ఉంటుంది. కామెడీ పరంగా కాకుండా ఒక సబ్టిల్ క్యాస్ట్ ఓరియంటెడ్ మెసేజ్. ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ది, నాకు తెలిసి 2025లో అందరూ నెత్తి బాదుకుంటున్నారు ది బెస్ట్ మూవీ ఏదని. కొందరేమో ఇంకా అదేదో లిటిల్ హార్ట్స్ అని అంటున్నారు, బికాస్ ఆర్ఐ. బట్ లిటిల్ హార్ట్స్ మనం ఆలోచిస్తే అది కైండ్ ఆఫ్ ఒక లైక్ నన్ను అడిగితే ఓకే మూవీ అనిపిస్తుంది. బట్ అంత గొప్ప అంటే ఏది లేదు కదా అని ఇది చెప్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ అంత గొప్ప మూవీ కూడా ఏం కాదు అది. దాంట్లో ఉన్న జోక్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు చూసినవే అవి. కానీ ఇందులో ఏదైతే మన తెలుగు సినిమా నేషనల్ అవార్డ్ కైండ్ ఆఫ్ మూవీ ఏమో అనిపించింది అండి నాకు ఈ మూవీ చూస్తే. అండ్ ఎస్పెషల్లీ శివాజీ గారి పర్ఫార్మెన్స్ కానీ సినిమా గురించి. సో ఈ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. లైక్ ఇప్పటికే ఈ మూవీ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారో ఏంటో నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో ఫస్ట్ షాట్లో ఒక పిల్లోడు వాళ్ళ మదర్ది శవాన్ని తీసుకెళ్ళి ఒక బ్రిడ్జ్ దగ్గర లైక్ ఒక బ్రిడ్జ్ నుంచి కింది దింపుతుంటాడు అనమాట. దింపుతుంటే అక్కడ ఒక కపుల్ చూసి ఎందుకు అలా దింపుతున్నారు అని వాళ్ళు చేస్తే సంథింగ్ ఏదో రీజన్ చెప్తుంటారు. లైక్ వాళ్ళు అక్కడ శ్మశాన వాటికలో చూడడం, అది శ్మశాన వాటికలు వాళ్ళు యూజ్ చేసుకోవద్దు, సంథింగ్ అక్కడి నుంచి వెళ్ళొద్దు, సంథింగ్ ఏదో చెప్తుంటారు, రైట్? సో ఇదంతా అయిపోయాక మనకి చూపించే ఏంటంటే శివాజీ అనే వ్యక్తి చనిపోయాడని చూపిస్తారు. ఆ శివాజీ కొడుకు వచ్చేసి మన నందు, మన సింగర్ మాధురి. సో నేను మీకు ఎప్పటిలాగానే మూవీ నచ్చిందంటే దాని గురించి నాకు తెలిసింది. లైక్
నా ఎక్స్పీరియన్సెస్, ఆ మూవీ ప్రెమిసెస్లో ఉన్న నా థాట్ ప్రాసెస్ అండ్ నాకు నా నా లైఫ్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ రీకలెక్ట్ చేసి మీకు చెప్తుంటాను ఎప్పట్లో. సో ఈ మూవీ చూసినప్పుడు అండి నాకు ఒక యాజ్ ఎ తెలంగాణ పర్సన్ నాకు అంటే నేను హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి నాకు ఈ క్యాస్ట్ ఇవన్నీ ఎక్కువ తెలియదు. బట్ నేను చాలా చిన్న ఉన్నప్పుడు అంటే నాకున్న మా ఇంట్లో మా బిల్డింగ్లో ఆంధ్ర వాళ్ళకి రెంట్కి ఇచ్చేవాళ్ళం, రైట్. అంటే అర్లీ 90స్లో మనం ఇలా ఇన్ఫ్లెక్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మనకి లైక్ చీఫ్ మినిస్టర్ అయ్యారో ఆ టైంలో చాలా మందిలో విజయవాడ, గుంటూరు నుంచి హైదరాబాద్కి రావడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ 89-90స్లో లిటరలీ నేను చూశాను అనమాట. లైక్ క్లాస్లో లైక్ మేమంతా ఒక 4th-5th క్లాస్లో ఉన్నప్పుడు అందరం తెలంగాణలో మాట్లాడేవాళ్ళం. సడన్గా ఒకేసారి ఆంధ్ర నుంచి చాలా కొత్త కొత్త స్టూడెంట్స్ స్కూళ్ళలో జాయిన్ కావడం, ట్యూషన్లో జాయిన్ కావడం చూసేవాడిని. ఎలా అంటే వాళ్ళు మన తెలంగాణలో హైదరాబాద్లో మనం పైసలు అంటాం, మనీ, వాళ్ళు డబ్బులు అంటారు, రైట్. డబ్బులు అంటే అర్థం కాకపోయింది నాకు 5th-6th క్లాస్. సినిమాల్లో యూజ్ చేస్తారు డబ్బులు అని తెలుసు, కానీ బయట చూడడం అంటే నేను చెప్పేది ఈ 90స్లో అప్పుడు కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు అనమాట. లైక్ సో నాకు అరే లైక్ యూనో డబ్బులు అంటారా పైసలు అనేది నాకు అప్పుడు తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు అప్పటిదాకా కూడా నేను ఒక 4th-5th క్లాస్లో ఉన్నప్పుడు అంటే నా ఇంట్లో, మా సొంతం ఇంట్లో, నా బిల్డింగ్లో, మా గ్రాండ్ ఫాదర్ కట్టిన ఇంట్లో మేము రెంట్కి ఇస్తే ఆంధ్ర నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ బాబుకి ఏమో చెప్తున్నాను అనమాట. నాకు నేను ఓవర్ హర్డ్ చేశాను. నాకు 4th-5th క్లాస్లో ఉన్న నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ మదర్కి వాజ్ నాట్ హ్యాపీ దట్ హీ ఈస్ గెటింగ్ వెరీ క్లోజ్ టు మీ ఆర్ మై ఫ్యామిలీ, ఎంత మేము ఓనర్స్ అయినా జస్ట్ బికాస్ మేము వాళ్ళ కమ్యూనిటీ కాదని అర్థమైంది. గుర్తు తర్వాత నాకు ఎప్పుడు లైఫ్లో మన స్కూల్లో ఇది వైశ్యాస్, వీళ్ళు క్షత్రియాస్, వీళ్ళు బ్రాహ్మణ్స్ అని చెప్పి మనకి కాంగ్రెస్ డిజైన్ చేసిన లైక్ స్కూల్లో మనకి ఖచ్చితంగా అట్లా డిజైన్ చేశారనమాట మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దట్ ఏంటంటే మనము వైశ్యాస్, క్షత్రియాస్ అండ్ అలాగే మీరు శూద్రాస్, మిగతా క్యాస్టెస్ అని, సో దట్ మనం ఇన్ఫియర్గా ఫీల్ అయిపోవాలి శూద్రాస్ అనేవాళ్ళు, లైక్ ఎక్సెప్ట్ వైశ్యాస్ క్షత్రియాస్ తప్పించి. సో దట్ వీళ్ళందరూ కన్వర్ట్ కావాలని చెప్పి ఒక సబ్టిల్గా ఒక మనకి నూరు పోసారు మన స్కూల్లో. అంటే ఇదంతా నేను ఇప్పుడు అర్థమవుతుంది, ఇవంతా మనకు స్లోగా ఎలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మన క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ స్కూల్లో అయ్యప్ప మాల వేసుకుంటే బయట నిలబెట్టేవాళ్ళు. అవుట్ రైట్గా దసరాకు ఒకటే డే హాలిడే ఇచ్చేవాళ్ళు, క్రిస్మస్కి 20 రోజులు హాలిడేలు ఇచ్చేవాళ్ళు. ఇదంతా ఆలోచిస్తుంటే అండ్ స్కూల్లో మార్నింగ్ ప్రేయర్ చెప్పి ఇచ్చేవాళ్ళు. అండ్ అలాగే కావాలని మన లైక్ అవన్నీ ఆలోచిస్తుంటే ఒక చాలా సిస్టమేటిక్గా మనకు బ్రెయిన్ వాషింగ్ చేశాను కదా స్కూల్లో, బికాస్ ఆఫ్ లైక్ పొలిటికల్ పరంగా అన్నది మనకు ఒక క్లియర్గా అర్థమవుతుంటుంది, రైట్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మూవీ చూసాక చాలా థాట్స్ ప్రవోక్ అయ్యాయండి. అంటే క్యాస్ట్ సిస్టమ్ మీద మూవీ ఎంత బాగా తీశారంటే ఒక లైక్ నేను చెప్తాను కానీ నేషనల్ అవార్డు కూడా తక్కువ శివాజీ పర్ఫార్మెన్స్ కానీ మూవీకి కానీ కూడా. బికాజ్ మూవీలో అండి ఆ చావుతో ఎన్ని థింగ్స్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఓ మై గాడ్, అసలు ఏంటి అసలు లైక్ ఇది మన తెలుగు సినిమానేనా, ఎందుకు ఆ మలయాళం సినిమాలు, ఆ తమిళ సినిమాలు, అదేదో మొన్న ఏదో సినిమా వచ్చింది నెట్ఫ్లిక్స్లో, ఆ సినిమా పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ సినిమా చాలా హైప్ చేశారు. చూస్తే ఆ సినిమా కాన్సెప్ట్ అనేది చాలా వల్గర్ కాన్సెప్ట్. అది తమిళ్లో బాగా హిట్ అయింది, అది లైక్ నెట్ఫ్లిక్స్లో బాగా చావు మీద వచ్చింది, రైట్. సో ఇలాంటి మూవీస్ చూసి అదో ఆహా ఓహా అంటారు. మనది ఇంత సూపర్ మూవీ దండోరా ఎందుకు క్యాచ్ చేయలేకపోయారు, ఎందుకు ఎవరు మాట్లాడట్లేరు, ఎస్పెషల్లీ ఈ చిన్న కాంట్రవర్సీ శివాజీ గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడట్లేరు అనేది నాకు చాలా లైక్ సర్ప్రైజింగ్గా అనిపించింది. సో ఫ్రెండ్స్ ఈ మూవీలో అండి, సో ఇందాక చెప్పుకున్నట్టు ఏమవుతుందంటే కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళది వేరే కులాలు ఉంటారు. ఆయన అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివాజీ వాళ్ళ డాటర్ ఉంటుంది అనమాట. సో శివాజీకి ఉన్న ఆయన కుల సంఘంలో తిరుగుతుంటాడు, రైట్. అతను ఆ పిల్లోడుని తిడతాడు అనమాట. లైక్ నువ్వు ఆ పిల్లోడు అమ్మాయిని అడగడానికి వస్తే తిట్టి పంపిస్తాడు, నువ్వు మా కులం కాదు ఇది. సో శివాజీ చంపకుండా శివాజీ కులపోలు ఆ పిల్లోడిని చంపేస్తాడు అతి దారుణంగా. అప్పుడు ఇంటర్వ్యూలో వచ్చేస్తుంది మనకి, దారుణంగా చంపేస్తే లైక్ చంపేస్తే దాని తర్వాత శివాజీ ఒంటరోడు అయిపోతాడు. ఎందుకంటే అతని
ఆ అమ్మాయి అది చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. అండ్ తర్వాత శివాజీ కొడుకైన నందు తనకున్న యూనో లైక్ ఒక రిలేషన్షిప్ని కూడా వద్దనుకుంటాడు, యూనో బికాస్ ఆఫ్ యూనో ఈ క్యాస్ట్ కూడా ఎందుకు ఆ అమ్మాయికి అన్నట్టు. సో తర్వాత శివాజీ యూనో తన నందు వాళ్ళ ఫాదర్ చావు కోసం వాళ్ళ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి మెదక్ వస్తుంటాడు. వచ్చేటప్పుడు ఆయన వాళ్ళ వైఫ్తో వాళ్ళ పాపతో వస్తుంటాడు. వాళ్ళ పాప పేరు చూసి వాళ్ళ మిస్సెస్కి అర్థమైపోతుంది ఇతను గర్ల్ ఫ్రెండ్ పేరు పెట్టుకున్నాడని. అండ్ దాని అలాగే శివాజీ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది. క్యాష్ పిచ్చితో ఎలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దూరం చేసుకున్నాడు. ఆ రిపెంటెన్స్తో అతను ఒక అనాథ బాలికని దత్తత చేసుకొని ఆ అనాథ బాలికకి ఒక జాగ రాసేస్తాడు అనమాట. అయితే శివాజీ ఆ రిపెంటెన్స్ తోటని ఆ కులపోల మీద రివర్స్ అయిపోయి కేసు యూనో లైక్ వీళ్ళే మర్డర్ చేసిందని ప్రూవ్ చేస్తారు. సో ఆ కోపంతో కులపోల అతని మీద అతన్ని వాళ్ళ యూనో లైక్ వాళ్ళ సంఘంలోనో వాళ్ళ శ్మశాన వాటికంలో శివాజీ యూనో కర్మకాండ జరిపాని అనమాట. సో ఓకే జరిపించాలంటే కండిషన్ ఏం పెడతారంటే శివాజీకి ఉన్న ల్యాండ్ని రాసిచ్చేయమంటారు. కాకపోతే శివాజీ అనాథ పాపకి ఆ ల్యాండ్ రాసిస్తాడు, దత్తత తీసుకున్న పాపకి. సో ఆ పాప ఒక డిసిషన్ తీసుకుంటుంది వాళ్ళ ఫాదర్ కోసం. ఊర్లో అంత అనాథలు యూనో శవాలు వారు ఎలాంటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళ కోసం దాన సంస్కారాలు చేసుకోవడానికి ఆ ల్యాండ్ రాసిచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎంత మంచి కాన్సెప్ట్ అంటే ఓ మై గాడ్ అసలు చాలా బాగా తీసుకున్నానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకి మన హైదరాబాద్లో చావు అంటే నాకు ఎక్కువ లైక్ యూనో మా చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కానీ తాతయ్య కానీ చనిపోతే మనము యూనో లైక్ ఇంటి దగ్గర ఉన్న ఇక్కడ దగ్గర శ్మశాన వాటికనో అక్కడికి వెళ్తాం. బట్ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊర్లో వరకు చనిపోతే నాకు ఏదైనా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఊర్లో నాకు రిలేటివ్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరిలో అలా. సో వెళ్తే అక్కడ మనకి యూనో లైక్ చూసేవాడిని నేను యూనో లైక్ ఒక మీరు ఈ క్యాస్ట్ వాళ్ళు మీరు ఇక్కడే చేసుకోవాలి, మీరు ఈ క్యాస్ట్ వాళ్ళు మీరు ఇక్కడే చేసుకోవాలి అని శ్మశాన వాటికలు సపరేట్గా ఉంటాయి. సో అదంతా చూసినప్పుడు నాకు అదంతా గుర్తొచ్చాయి, చాలా యూనో అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. లైక్ యూనో రియల్గానే కదా ఇలాగే ఉంటుంది కదా అని. సో అదండి మూవీ మాత్రం మీరు తప్పకుండా చూడండి. అండ్ ఇది ఒక నేషనల్ అవార్డ్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ ఎస్పెషల్లీ శివాజీ ఆయన తెలంగాణ బికాస్ వాళ్ళ వైఫ్ తెలంగాణ ఆమె కాబట్టి ఆయన ఆబ్వియస్గా చాలా 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 బాగా మాట్లాడారు. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే నందు ఆయన ప్రాబ్లీ నేను కూడా ఆంధ్ర బ్యాక్గ్రౌండే ఉండొచ్చు, కానీ తెలంగాణ అంటే పర్ఫెక్ట్ హైదరాబాద్ తెలంగాణ అండి. ఇందులో నవదీప్ కూడా ఉన్నాడు, సినిమా సర్పంచ్లో చేశాడు ఆయన. ఆ చిన్నపిల్లవాడు ఎవరైతే ఉంటాడో అతనే నవదీప్ అనమాట. అది మనకి లాస్ట్లో చూపిస్తారు. బట్ నవదీప్ రోల్ అంత గొప్పగా ఉందంటే కానీ నవదీప్ ఏంటంటే ఇప్పుడు మన విశ్వక్సేన్ డీజే టిల్లు వీళ్ళంతా ఇట్లా మన ఫేక్ తెలంగాణ మాట్లాడతారు కదా, ఏమ్రా ఇట్లా దీర్ఘం తీసుకున్నాడు రోడ్ల మీద మాట్లాడతారు కదా, అలా ఏదో ఫోనీగా అనిపిస్తుంది అనమాట. తెలంగాణ సరిగ్గా మాట్లాడంటారు. బట్ చందమామ సినిమాలో ఏదో కొద్దిగా మాట్లాడాడు అతను, బట్ ఆయన ఫర్ సమ్ రీజన్ అతను సరిగ్గా మాట్లాడలేకపోయాడు. సినిమా అంతా సాగా తీసుకుంటా తెలంగాణ చాలా ఫేక్ యాక్సెంట్ మాట్లాడాడు. నందు ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాడంటే హైదరాబాద్ తెలంగాణ కానీ మన ఈ తెలంగాణ కానీ చిన్న చిన్న డైలాగ్స్లో కూడా తను సో మచ్ అండి. అసలు నందు గురించి నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసిన. ఆయన మంచి యాక్టర్ మనకు తెలుసు, కానీ తెలంగాణ డిక్షన్ ఈ లెవెల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు చెప్పాలంటే నందు ఈ సినిమా హీరో అనిపిస్తుంది మనకి. ఆయన యాక్టింగ్ కానీ ఆయన స్లాంగ్ కానీ. శివాజీ అయితే అసలు కళ్ళతోటనే పర్ఫార్మెన్స్, కొన్ని సీన్స్ అయితే అసలు గూస్ బంప్స్ అసలు మా మిస్సెస్ అయితే ఏడ్ చేసింది అసలు సినిమా చూసి. సో మీరైతే తప్పకుండా చూడండి దండోరా, డోంట్ మిస్ ఇట్. నాకు తెలిసి ఈ మూవీకి రావాల్సిన రికగ్నైజేషన్ రావట్లేదు, లెట్స్ అండి. సో బట్ డోంట్ మిస్ ఇట్ అండి. దండోరా ఈజ్ అన్ గో టు మూవీ, ది బెస్ట్ మూవీ ఆఫ్ 2025. నన్ను ఏదైనా అడిగితే నా రేటింగ్స్లో ఫస్ట్ దండోరా. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై, లవ్ యూ ఆల్.